నెల రాసినట్టే ఈ నెల కూడా కట్టలేకపోతున్నాను అమ్మగారు అని రాసుంటాడు. రాశాడు గాని పైన స్టాంపులు అంటించడం మర్చిపోయాడమ్మా. పర్వాలేదు, తర్వాత మేము అంటించుకుంటాంలే. ఏంటి అంటించుకుని రావకాయ పచ్చడి? స్టాంపు లేకపోతే ఆ డబ్బులు మనమే ఇవ్వాలి. అవును మేడం, ఆ స్టాంపులన్నిటికీ కలిపి 50 రూపాయలు అవుతుంది. అది ఇస్తే నేను వెళ్ళిపోతానండి. నువ్వెవరి వాటాలోకి వచ్చా? ఈ మేడం గారి వాటాలోకి. మరి నన్ను అడుగుతావేంటమ్మా? పోస్ట్ వచ్చింది మీకైతే మిమ్మల్ని అడగక నన్ను అడుగుతారా? పోస్ట్ వచ్చింది నాకైనా వాడొచ్చింది నీ వాటాలోకి, కాబట్టి నువ్వే తీసుకోవాలి. నాకు గాని ఆ పోస్ట్ గాని ఎలాంటి సంబంధము లేదు. అమ్మా, ఈ వాటాల గొడవ నాకు అర్థం కావట్లేదు కానీ మీ ఇద్దరిలో ఈ పోస్ట్ ఎవరు తీసుకున్నారో అది చెప్పండి ముందు. ఆవిడ వద్దు అన్నారు కదా, నాకు వద్దు, వెళ్ళండి. కర్మ కర్మ. ఆగండి. ఇందులో ఏముంది? ఇందులో ఏదో విలువైంది అనుకుంటానమ్మా. సరే, 50 ఇస్తాను, నాకు ఇవ్వండి. అలాగే ఇస్తానమ్మా. ఇదిగోండమ్మా. థ్యాంక్ యూ. అవునే, అది వాడితో ఏం మాట్లాడుంటుంది? మా అత్త చెత్త మొహంది, బాడీ ఎక్కువ బుర్ర తక్కువ ఉంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? నేనన్నది కాదక్క, అవ్వదు. చంపుతా చెత్త మొహాలారా. వెళ్ళండి. ఏమదృష్టం, ఏమదృష్టం! ఆ కొప్పుల అప్పారావు గారు అక్షరాల 1,00,000 రూపాయల చెక్కు పంపించారు. లక్ష! అమ్మో, 1,00,000 రూపాయల చెక్కే! అయ్యో, అవునత్తయ్య గారు, పాపం మీ అప్పు వడ్డీతో సహా 1,00,000 రూపాయలైందంట కదా. తను రావడానికి కుదరలేదంట, అందుకే చెక్కు పంపించారు. అయ్యో దేవుడా, నన్నిలా ఇరికించావా తండ్రి? అమ్మ మధు, ఆ చెక్కిలా ఇవ్వమ్మా. అలాగే తీసుకోండి. అవును, ఇది ఇవ్వాలంటే నేను మీ వాటలోకి రావాలి, లేదా మీరు నా వాటలోకి రావాలి. నో, రెండిటికి నేను ఒప్పుకోను. మరి చెక్కిలా ఇస్తావమ్మా? అందుకే ఇవ్వను. నా దగ్గరే భద్రంగా ఉంచుకుంటాను. నీ దగ్గర ఉంచుకుంటావా? దాచుకోవడానికి అది దేవుడి బుక్కు కాదమ్మా, దేవుడు పంపించిన చెక్కు. అది ఎందుకు ఉపయోగపడదమ్మా అని ఎవరన్నారండి? నేను మనసు పెడితే బంగారంలా ఉపయోగపడుతుంది. ఎలా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.